ఏపీలో పెట్టుబడుల రాక ఉత్సాహాన్ని ఇస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. దావోస్ పర్యటన పెట్టుబడులకు మరింత మార్గం వేస్తోందని చెప్పారు. ప్రపంచ స్థాయి సంస్థలతో నెట్వర్క్ జరపడం ద్వారా ఏపీ దగ్గర ఉన్న అవకాశాలను అందరికీ చెప్పే అవకాశం ఉంటుందన్నారు సీఎం. గ్రీన్ ఎనర్జీ, బయోఫ్యూయల్స్ రంగంలో అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రీన్ ఎనర్జీలో 1.85 లక్షల కోట్ల పెట్టుబడులు గొప్ప ముందడుగని చెప్పుకొచ్చారు. ఒక క్లీన్ ఎనర్జీలోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని టీడీపీ ఆఫీసులో మీడియాతో చిట్చాట్లో సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు చాలా వరకు పూర్తి చేశామని తెలిపారు. వచ్చే నెలాఖరు నాటికి గుంతలు లేని రహదారులు చూస్తారని చెప్పుకొచ్చారు. గ్రామ వార్డు సచివాలయాలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. మిగులు ఉద్యోగులను సంబంధించిన శాఖలకు పంపుతామన్నారు. ప్రతి ఇంటిని జియో ట్యాగ్ చేస్తామని, ప్రతి వ్యక్తి, ప్రతి ఇల్లు యూనిట్గా కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. వెల్దీ, హెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశే తమ విధానమన్నారు సీఎం. గతంలో చేపట్టిన హ్యాపీ సండే కార్యక్రమాలు మళ్లీ చేస్తామని వెల్లడించారు. ప్రజలు సెల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారని, లైఫ్ మరీ మెకానికల్ అయిపోతుందని చెప్పారు. ప్రతి మనిషి ఆనందం కోసమే P4 విధానాన్ని తీసుకొచ్చామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.